హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు చాలా ఈజీగా చేసుకోగలిగే ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపిస్తున్నాను. అదేంటో తెలియాలండి, వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో వాళ్ళని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 2 కప్స్ వచ్చేసి బొంబాయి రవ్వ వేసుకుంటున్నాను. 2 కప్స్ బొంబాయి రవ్వకి హాఫ్ కప్ వచ్చేసి అటుకులు వేసుకోవాలి. అలాగే 1 కప్ వచ్చేసి పెరుగు కొద్దిగా పుల్లగా ఉన్న పర్లేదు, ఫ్రెష్ పెరుగు అయినా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి 1 టీ స్పూన్ షుగర్ వేసుకుంటున్నాను. అలాగే కాస్త సాల్ట్ కూడా వేసుకోవాలి. ఒక 3/4 టీ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా. నేను ఇక్కడ చేస్తున్న రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్ దోశ అన్నమాట. ఈ దోశ అనేవి చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. మనం వాటర్ వేసుకొని మనకి మెత్తటి పేస్ట్లా చేసేసుకోవాలి. మనకి దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోండి. మనకి పిండి కాస్త గట్టిగా ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా కలిపేసుకుందాం. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం మూత క్లోజ్ చేసి ఒక 10 నుంచి 15 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఇంకా ఈలోపు మనకి దోశలో కాంబినేషన్గా పల్లీ చట్నీని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్రై పాన్ పెట్టుకొని అందులోకి 1 కప్ పల్లీలు వేసుకుంటున్నాను. ఇక్కడ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీని దూరగా వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకొని అదే ప్యాన్లోకి ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఇందులోకి 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా పొడిగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక 10 నుంచి 12 పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. ఉల్లిపాయల్ని పచ్చిమిర్చిని కాస్త ఫ్రై చేసుకొని ఇందులోకి ఒక మీడియం సైజ్ టొమాటోని ఇలా కట్ చేసి వేసుకోండి. ఒక 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బలు. ఇప్పుడు ఇవన్నీ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అవ్వడం కోసం మనం మూత క్లోజ్ చేసి ఒక 2 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది. ఇంకా ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పప్పులు వేసుకోండి. ఈ పప్పుల్ని కూడా కాస్త ఫ్రై చేసుకోండి. అలాగే ఇందులోకి కొద్దిగా చింతపండు. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకోండి. ఈ విధంగా కలుపుకొని మళ్ళీ మనం మూత క్లోజ్ చేసి ఒక 2 నిమిషాలు మగ్గించుకుందాం. మనకి టొమాటో, చింతపండు, ఆనియన్స్ ఇవన్నీ కూడా బాగా మగ్గిపోతాయి. చూడండి, బాగా మగ్గిపోయాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించుకున్న పల్లీలని పొట్టు తీసేసి వేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి మనం వేయించుకున్న టొమాటో, ఆనియన్స్, పచ్చిమిర్చి, పప్పులు ఇవన్నీ వేసేసుకొని కొద్దిగా కల్లుప్పు వేసుకోండి. అలాగే కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తటి పేస్ట్లా చేసేసుకోండి. ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి తీసేసుకొని ఇంకా పోపు వేసుకుందాం. అదే ఫ్రై ప్యాన్లోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ఇవి కాస్త ఫ్రై చేసుకొని ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా చట్నీలోకి వేసేసుకోండి. అంతే, చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా దోశ ఎలా వేయాలో చూసేద్దాం. ముందుగా మిక్సీ పట్టుకున్న పిండిని ఒక 15 నిమిషాలు పక్కన ఉంచుకున్నాం కాబట్టి మనం వేసుకున్న వంట సోడా ఇదంతా పిండిలో బాగా కలిసిపోయి మనకి దోశలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోశ పెనం పెట్టుకొని కాస్త హీట్ అయిన తర్వాత పైనుంచి కొద్దిగా వాటర్ వేసి ఒక కాటన్ క్లాత్తో ఇదంతా తుడిచేసేయండి. ఇప్పుడు కొద్దిగా దోశ బ్యాటర్ వేసుకొని రౌండ్ షేప్లో అంటే సరిపోతుంది. మనం వేసుకున్న దోశ అనేది మరీ పలుచగా ఉండకూడదు, అలా అని మరీ మందంగా లేకుండా నేను చూపించిన విధంగా వేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచితే మనకి పైన ఉన్న పిండి అంతా ఆవిరైపోయి పచ్చిగా ఏం లేకుండా బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోండి. మనకి దోశకు అనేది ఆయిల్ ఎక్కువగా ఏం పట్టదు. ఆయిల్ వేసుకున్నాక ఒక 2 నిమిషాలు ఉంచి మరోవైపుకి తిప్పుకొని మరొక 2 నిమిషాలు కాల్చుకుంటే సరిపోతుంది. చూడండి, మంచి కలర్ వచ్చింది కదా. మనం మిక్సీ పట్టేటప్పుడు షుగర్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇలా మంచిగా కలర్ వస్తుంది దోశ అనేది. ఇప్పుడు ఇంకొక సర్వింగ్ ప్లేట్లో తీసేసుకోండి. ఇప్పుడు ఇంకా మరొక దోశ వేసేద్దాం. మీరు దోశ వేసేటప్పుడు మనకి మంట అనేది లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఇలా కాస్త వాటర్ వేసి కాటన్ క్లాత్తో తుడిచేసి ఇలా దోశ పిండి వేసుకొని ఇలా రౌండ్ షేప్లో దోశలాగా వేసేసుకోవాలి. మనం వేసే దోశ అనేది అంతగా పలుచగా లేకుండా మందంగా లేకుండా ఒక మాదిరిగా వేసుకొని మూత క్లోజ్ చేసేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా పిండి అంతా కాస్త ఆవిరైపోయిన తర్వాత పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత మరొక 2 నిమిషాలు అలాగే ఉంచితే మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు ఇంకొక వైపు తిప్పుకొని
కాసేపు కాల్చుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చింది కదా దోశ. ఇంకా ఇదే విధంగా మనకి ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు కూడా ఇలాగే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎప్పుడైనా మనకి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా దోశ కావాలంటే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగా వస్తాయి. మనకి ఎటువంటి బియ్యము మినపప్పు అవసరం లేకుండా అప్పటికప్పుడు ఒక 15 నుంచి 20 నిమిషాల్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంకా అన్ని దోశలు ఇలాగే ప్రిపేర్ చేసేసుకోండి. మనకి ఇందులో కాంబినేషన్గా పల్లి చట్నీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి నేను చూపించిన విధంగా పల్లి చట్నీ కూడా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం. టేస్ట్ అయితే అద్దరిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తే ఎలా వచ్చినా కూడా కామెంట్ చేయండి. మీకు రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం పక్కన సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. అలాగే మీకు ఏ రెసిపీస్ కావాలో కూడా నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.